తెలంగాణలో ఎంసెట్ కౌన్సిలింగ్ కు కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న కౌన్సిలింగ్ ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుతం కేవలం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మాత్రమే జరుగుతూ ఉండడం, కాలేజీల జాబితాపై జేఎన్టీయూ క్లారిటీ ఇవ్వకపోవడంతో విద్యార్థులు మరిన్ని రోజులు వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది. కాలేజీల లిస్టు ఎప్పుడు ఫైనలైజ్ అవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ కు కొత్త కష్టాలు వెంటాడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత జరుగుతున్న తొలి కౌన్సిలింగ్ కు ఇబ్బందులు తప్పడం లేదు. కౌన్సిలింగ్ ప్రారంభమైన కేవలం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మాత్రమే జరుగుతుండటంతో వెబ్ కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుందోనన్న అనుమానాలు మొదలయ్యాయి. జూలై 3వ వారంలోగా కౌన్సిలింగ్ పూర్తి చేసి క్లాసులను ప్రారంభించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి భావించింది. అయితే ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. వెబ్ కౌన్సిలింగ్ తేదీలు ప్రకటించకపోవడం, కాలేజీల జాబితాపై క్లారిటీ లేకపోవడంతో కౌన్సిలింగ్ ఆలస్యం కానుంది. కౌన్సిలింగ్ ఆలస్యానికి జేఎన్టీయూ వైఖరే కారణంగా కనిపిస్తోంది. మే చివరిలోగా జేఎన్టీయూ కాలేజీల్లో తనిఖీలు పూర్తి చేసి అఫిలియేషన్ ఇవ్వాల్సి ఉంది. తనిఖీల ప్రక్రియను కౌన్సిలింగ్ జరగడానికి ఒక్కరోజు ముందు పూర్తి చేశారు. అయితే తనిఖీల తర్వాత తమకు 20 రోజుల గడువు కూడా ఇవ్వలేదన్న కారణంతో కాలేజీ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో కాలేజీలకు గడువిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నెల 28 తర్వాతైనా వెబ్ కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందని భావించిన విద్యార్థులకు జేఎన్టీయూ మళ్లీ దిమ్మతిరిగి షాక్ ఇచ్చింది. కాలేజీలకు ఓవైపు గడువిస్తూనే రేపటి నుంచి మళ్లీ కాలేజీల్లో తనిఖీలు చేయాలని జేఎన్టీయూ నిర్ణయం తీసుకుంది. దీంతో మరో 20 రోజుల వరకు తనిఖీలు కొనసాగనున్నాయి. ఒకవేళ తాజా తనిఖీలపై కాలేజీలు మళ్లీ కోర్టును ఆశ్రయిస్తే పరిస్థితి మళ్లీ మొదటకొచ్చే అవకాశం లేకపోలేదని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. కాలేజీలకు అఫిలియేషన్లు ఇస్తే తప్ప ఏ కాలేజీలు లిస్టులో ఉంటాయో అన్నది మాత్రం తెలియదు. దీంతో విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇప్పటికైనా జేఎన్టీయూ విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా త్వరగా కాలేజీల జాబితాను విడుదల చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.